అమర్ రామూర్తి దగ్గరుండి బాగీని సీమంతం కుర్చీలో కూర్చోపెడతారు. బాగి అయితే చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అక్కడికొచ్చిన ముత్తైదువుల్లో ఒకావిడ, "రామూర్తి గారు, సీమంతం ఫంక్షన్ ఇక మొదలు పెట్టండి. ఎవరి చేతనైనా మొదలు పెట్టించండి" అని చెప్పటంతో ఎవరి చేత మొదలు పెట్టించాలా అని రామూర్తి అక్కడున్న వాళ్ళనందరినీ కూడా గమనిస్తూ ఉంటాడు. ఆరు, గుప్తా గారు ఇద్దరు ఒకచోట నిలబడి ఉంటారు. ఆరుని చూడగానే రామూర్తికి ఇక తన పెద్ద కూతురు అరుంధతియే అన్న ఫీలింగ్ వచ్చేసి ఆరు దగ్గరికి వచ్చి, "అమ్మా, మీ చేతుల మీదుగా నా కూతురు సీమంతం మొదలు పెట్టండి. పెడతారా అమ్మా?" అని అడుగుతూ ఉంటే ఇక ఆరు అయితే చాలా చాలా సంతోషపడుతూ అలాగేనని బాగి దగ్గరికి వచ్చి బాగి కళ్ళలో కళ్ళు పెట్టి చాలా ప్రేమగా చూస్తూ ఉంటే బాగి కూడా ఆరు వైపు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అమర్ బాగి మెడలో పూలమాల వేసిన తర్వాత ఆరు బాగికి నుదుటున కుంకుమ, చేతులకి పసుపు, కాళ్ళకి పసుపు రాస్తుంది. తర్వాత గంధం రాసి బాగి తలపై అక్షింతలు వేస్తూ చాలా సంతోషంగా ఆనంద బాష్పాలను కారుస్తూ చేతులతో ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఆరు అలా ఆశీర్వదిస్తూ ఉంటే అమర్, బాగి కూడా ఆరు వైపు తదేకంగా చూస్తూ ఉంటారు. మనోహరికి మాత్రం అక్కడ ఉన్నది ఆరునే అన్న డౌట్‌తో చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. మరి బాగీని ఎవరు కాపాడుతారన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.